యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. చూడండి, దేవుడు కొన్ని ఆలోచనలు నెహమ్యాకి యెరూషలేమును గురించి ఆయన హృదయంలో ఏం చేశాడు? ఆలోచన ఎక్కడ వస్తుంది? హృదయంలో ఆలోచన వస్తుంది. దేవుడు మనకు ఆలోచన పుట్టిస్తాడు. అయితే ఎలా దాన్ని మనకి ఇస్తాడో చెప్తా ఫస్ట్. అవి ఎలాంటి ఆలోచనలు చెప్తా తర్వాత. దేవుడు మన ఆలోచనలు మనకు ఎలా వస్తాయి, అది మనం ఎలా తెలుసుకోవాలి, అది ఎలా గ్రహించాలి, ఈ ఆలోచన దేవుడి ఆలోచన అనేది ఎలా మనం తెలుసుకోవాలంటే అవి ఎలా మనం కలుగుతాయంటే చూడండి, దేవుని వాక్యం. మీరు బైబిల్ తీసుకోండి. దేవుని వాక్యం కీర్తన గ్రంథం 32 అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవలసిన మార్గం బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరు చెప్తారు? దేవుడు మనకు ఆలోచన చెప్తాడట. అయితే ఎలా చెప్తాడు, ఏ విధంగా మనం తెలుసుకోవాలంటే 119వ కీర్తన 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఏవి? నీ శాసనములు అంటే దేవుని వాక్యాలంట ఆయనకి ఆలోచనకర్తలై ఉన్నాయంట. అంటే ఇప్పుడు నువ్వు బైబిల్ తీసుకొని చదువుతా ఉంటే నీకు ఆ బైబిల్లో నుంచి కొన్ని ఆలోచనలు వస్తాయి. మీకు అర్థమయ్యేదానికి నేను చెప్పిందే మళ్ళీ చెప్తా. కొత్తగా ఒక ఎస్ఐ ఒక స్టేషన్కి వచ్చాడు. వస్తే ఆయన ఒక సమస్య ఉంది, అక్కడ చాలా కాలంగా ఉంది. బందిపోటు దొంగల ముఠా ఉంది. ఊరిని పల్లెలను పట్టణాలను దోసుకుంటున్నారు. అయితే వాళ్ళు దొరకలా, గాడిద దొరికింది. గాడిదని తీసుకొని కట్టేసి పెట్టుకుంటారు స్టేషన్లో. దానికి మేత వేసుకొని మేము నీళ్ళు పెట్టుకుంటున్నారు దానికి రోజు. అయితే పోయిన ఎస్ఐ ఏం చేయలేకపోయాడు. ఈయన వచ్చాడు కొత్తగా ఎస్ఐ. ఈయనకు చెప్పారు, అయ్యా ఇది చాలా రోజుల సమస్య, పై అధికారులు మనం అడుగుతూ ఉన్నారు, పట్టుకోలేకపోతాను అంటున్నారు, మనం ఎట్టయినా చేయాలని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. తను ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేసి పనుకున్నాడు. తెల్లారు లేచాడు. క్రైస్తవుడు ఏం చేస్తాడు? నిద్రలేయగానే ప్రార్థన చేసుకుంటాడు, బైబిల్ చదువుకుంటాడు, ఆ తర్వాత ఏదైనా చేసుకుంటాడు. నిజమైన దేవుని బిడ్డ అయితే. ఇతను కూడా దేవుని బిడ్డ కాబట్టి నిజంగా ఎస్ఐ అయినప్పటికీ ఆయన ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత ఆయన చదువుకోవాలన్న బైబిల్ తీసి యెషయా గ్రంథం ఆ రోజు చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుందంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు, నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను, వారు నా మాట వినటం లేదు, నా మీద తిరగబడుతున్నారు. ఎద్దుకు తన కాముందెవరో తెలుసు, గాడిదకి తన సొంత వాని దొడ్డు తెలుసు అని చదివినాడు. టక్కుమని వెలిగింది ఆయనకి బల్బు. ఎడా మైండ్లో వెలిగిపోయింది, ఆలోచన వచ్చేసింది, ఐడియా వచ్చేసింది. గాడిదకి ఏం తెలుసు? సొంత వాని దొడ్డు తెలుసు. ఓహో, ఈ పిచ్చోళ్ళు రోజు కట్టేసి పెట్టుకున్నాడు, దీన్ని నిప్పితే చూపిదా అనుకొని నేరుగా పోయి దాన్ని నిప్పి పడేశాడు. లబ్బో దెబ్బ అంటున్నారు వచ్చి కానిస్టేబుల్ అందరూ. ఏంది సార్ మీరు చేసే పని బాగాలేదు, ఇన్ని రోజులు అదే మనకు దొరికిన ఆధారం, దాన్ని పెట్టుకుని ఉంటే దాన్ని నిప్పేస్తున్నారు వచ్చి మీరంటే, మీకు తెలియదు ఉన్నండయా, రెడీ అవ్వండి పదం దాంతో కూడా అంటే, ఎక్కడ సరిపోయేది మళ్ళీ ఏమన్నా మీరు చెప్పేదే, ఒక తాటు పట్టుకొని గోదావరి ఇదినట్టుగా గాడిదని పట్టుకొని పంపమంటున్నాం మమ్మల్ని, గాడిదని పట్టుకొని పోతే ఆడిగిపోతాం సార్, మీరు రండయ్యా నాతో కూడా అని చెప్పి తోడపోతే అది ఆడిగిపోయిందే. ఊరు దాటి పట్టణం దాటి అడవిలోకి పోయి ఒక పాడుబడిన బంగళాలోకి వెళ్ళింది. ఆడన్నారు అయ్యగారులు సీటు పెట్టకుండా దొంగలు చుట్టూ రౌండ్ వేసి పట్టేశారు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చెప్తుంది వాక్యము? నీ శాసనములు నాకు ఆలోచన కర్తలై ఉన్నాయి. దేవుడి ఆలోచనలు మీకు ఎట్లా వస్తాయని దాన్ని చెప్తున్నాను నేను. మీరు ప్రతిరోజు బైబిల్ చదివితే దేవుడి ఆలోచనలు మీకు వస్తాయి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? బైబిల్లో నుంచి. ఇంకా చెప్తా. ఒక ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి అని చదివాడు. ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడా? పక్కటెముక తీసాడా? ఎట తీసుంటాడు అబ్బా దేవుడా అని ఆలోచన చేశాడు ఆయన. అప్పుడు ఆయన మొత్తం కనుక్కున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొత్తం కనుక్కున్న ఆయన కూడా బైబిల్ చదివిన ఆయనే. బైబిల్ చదివినప్పుడు ఆయనకు వచ్చిందంటే ఐడియా. ఏమని అంటే, ఒక ఎముకను తీసేటంటే ఎంత గాఢ నిద్ర అది, ఎట్ట తెలియకుండా ఉంది. ఎముకను తీయటువంటి ఎట్ట పనా, చిన్న పనా, కోస్తేనే దెబ్బ మనకి అమ్మా నాయన అంటాం. ఎముకను వెరికేశాడు దేవుడు.
ఎక్కడి నుంచి? పక్కటెముక లాగేశాడు బయటికి. ఇంక నొప్పి లేకుండా ఉంటుందా? నొప్పి లేదు, అది ఎట్టా అని ఆలోచన చేశాడు. అప్పుడే మొత్తం ముందని కనిపెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది శాస్త్రవేత్తలు చాలా విషయాలు కనిపెట్టింది కూడా మన బైబిల్ చదివే. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చదివినప్పుడు మనకేమొస్తుంది? దేవుని ఐడియాస్, ఆలోచనలు మనకు వస్తాయి. రెండోది యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. చూడండి, పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మనకి ఆలోచన ఇస్తాడట. దేని ద్వారా? పరిశుద్ధ ఆత్మ ద్వారా. లేక ప్రేరేపణ ఇస్తాడు. దేని ద్వారా? పరిశుద్ధ ఆత్మ ద్వారా. పరిశుద్ధ ఆత్మలో నుంచి దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. అది మీకు అర్థమయ్యేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఏం జరిగిందంటే, మన దగ్గర జరిగిన ప్రాక్టికల్ విషయం చెప్తా. మన సహోదరుడు దాస్ తీసుకొచ్చాడు. అటు కాదు, మా మందిరానికి రండి అని చెప్పి మన దగ్గర తీసుకొచ్చాడు ఈయన. తీసుకొచ్చిన తర్వాత 3 రోజుల మందిరంలో ఉన్నారు వాళ్ళు. 3 రోజులు బాగానే ఉంది. నేను మధ్యలో వస్తుండా, ప్రార్థన చేస్తుండా, పోతుండా. ఆ అమ్మాయికి బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటంటే, ఒకటే దగ్గు అమ్మాయికి. హాస్పిటల్ చూపించిన తగ్గటంలే. సరే, హాస్పిటల్ తగలేదు కదా, ప్రార్థన చేసి తగ్గదని అడిగి పోయి వచ్చారు వాళ్ళు. కానీ అట్లే ఉందని మళ్ళీ ఆగిపోతే అడిగి తీసుకొచ్చాను. కానీ ఏడు పెట్టుకున్నాను చెప్పు దగ్గర రాల. ఏడా? మందిరంలో ఉంటే. మళ్ళీ సరే నేను దగ్గరలో ఆగిపోయింది కదా చెప్పేసి వాళ్ళని ఇంటికి వెళ్ళమన్నా. వెళ్ళిపోయారు. తెల్లారు ఏమని చెప్తున్నారు, మళ్ళా దగ్గతానే ఉంది, దగ్గే బాగాలేదు అని చెప్తున్నారు. ఇదేంద్ర ఇది చిత్రంగా ఉందే. ఎక్కడున్నా చెప్పేమో దగ్గరాల, ఇంటికి పోతే దగ్గు వస్తుంది. సరే, నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఏందబ్బా ఇదా, ఎట చేయాలి దీని సంగతి అని నేనేం చేస్తున్నానంటే, నిద్రలేసి ప్రార్థన చేసుకుని, సరే పరిచర్యను చూసుకొని సాయంకాలం పోదాం, వాళ్ళ ఊరికి పోదాం, చూద్దాం దాని సంగతి ఏంది అనుకొని వెళ్ళిపోయినా. సాయంకాలం పోతా ఉండా, ఎట చేద్దాం, ఏం చేద్దామని. ప్రభు నా హృదయంలో పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏమంటాడంటే, నువ్వు పోయి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టు అంటున్నాడు. ఏమన్నాడు? ప్రార్థన పెట్టు అంటున్నాడు. నేను వాళ్ళకు కూడా చెప్పలా. మన వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి సహోదరులకు 2-3 వాళ్ళకి చెప్పి, మీరు పలానింటికి రండి, ఆమె ఇంటికాడ ప్రార్థన చేయాలా అని చెప్పిన. సరే, ఇక నా దైవజనుడు చెప్పి వాళ్ళిద్దరు వచ్చేసినారు. వాళ్ళు 2 కుటుంబాలు వచ్చేసారు. మేము లోపలికి పోయి ఇంట్లో ప్రార్థన చేయడానికి వచ్చాం. సాఫ్ అన్నాం. ఆమె ఎట్టే చూస్తా సాఫ్ వేస్తుంది. ఎందులో ఈ బదులు ఈ పని చేస్తున్నాడు, వచ్చినాడు సాఫ్ వేయమంటాడు, ప్రార్థన పెడతానంటాడు అని చెప్పేసి సాఫ్ వేసింది. అందరం కూర్చొని పాటలు పాడుతున్నాం. వాళ్ళు 2 పాటలు పాడారు. తర్వాత నేను ఒక పాట పాడుతున్నా. ప్రవహించుచున్నది ప్రభువేసు రక్తం అన్నాను. చూడు, లేచి ఎగరుతుంది అమ్మాయి. ఎవరు? నాకు అర్థమైపోయింది, దెయ్యం దాగి ఉండింది, ఇప్పుడు వచ్చిందిరా బయట కదని. ఇక అప్పుడు ప్రార్థన చేస్తే ఆ దెయ్యమో పోయింది. ఇంక దగ్గులే ఏంలే. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, వచ్చినాడు మాకు చెప్పకుండా ఆయన ఇష్టప్రకారంగా ప్రార్థన పెడుతున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. దెయ్యం వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళ కథ ఏందని. మరి ఆయన ఊరికే పెట్టలేదు, దేవుడు ఏదో చెప్పినట్టున్నాడు ఆయనకి పెడుతున్నాడని. అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ఆయన ఆలోచన మనకి తెలియజేస్తాడు. మీకు అర్థమవుతుంది కదా? అర్థమైందానికి నేను ఉదాహరణ కూడా చెప్తున్నా. కాబట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మనకు ఆలోచన తెలియజేస్తాడు. ఎట్లా ఇంకొని కూడా చెప్తా. మొన్న గురిందుపూడి దాకపోయావు పని మీద. ఆ అక్క నాకు 20 రూపాయలు ఇచ్చింది కానుక. సరే, నేను నెల్లూరుకి పోతున్నా. బండ్ల కారులో ఆయిల్ అయిపోయింది, కొద్దిగా ఉంది ఒక పాయింట్. సరే, పెట్రోల్ బంక్ దాకా పోయింది. ఇంకా ఆయిల్ పట్టించుకోవాలా, ఇంకా 20 రూపాయలు పట్టేద్దాం అని చెప్పేసి పెట్రోల్ బంక్ అడిగి పోయి డబ్బులు తీసి 20 రూపాయలు ఇవ్వబోతుండా. పరిశుద్ధ ఆత్మ ఏమన్నాడంటే, నువ్వు పట్టుకోవాల్సింది 900కే, 100 రూపాయలు నీది కాదు అంటున్నాడు. ఎంత పట్టుకోవాలి? నేను ఎంత పట్టుకోవాలా? 100 రూపాయలు ఎందుకు పట్టుకోకూడదు చెప్పండి? ఎందుకు పట్టుకోకూడదు? అది దశం భాగం, అది నేను తీసి పెట్టాలిగా. పెట్టాలి లేదా? నేను పెడతా. కానీ ఆయిల్ పట్టించుకోవటం సముద్రంలో అది నేను మర్చిపోయి అది పట్టేద్దాం అనుకున్నా. కానీ ప్రభు ఏమంటున్నాడు? 900కే పట్టుకోను.
ఇక 100 ఆపేసి వాళ్ళకి చెప్పినమ్మా 900 పెట్టమ్మన్నా. సరే ఏం సార్ 1000 రూపాయలని మళ్ళీ 900 పెట్టమ్మా అంటే మళ్ళా 900కి పట్టింది. అంటే ఇప్పుడు నాకు ప్రభు ఆ ఆలోచన ఇవ్వకపోయి ఉంటే నేనేం చేసి ఉంటా? నువ్వు క్రమంగా దాన్ని చేసేవాడు కాబట్టి నువ్వు అటు చేయవు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, దాన్ని కూడా ఎందుకు పడుతున్నావు అంటున్నాడు. అప్పుడు నేను లోబడాలా లేదా? నేను లోబడేవాడిని కాబట్టి లోబడ్డాను. కానీ కొందరు లోబడతారు, కొందరు లోబడరు. కాబట్టి మూడోది చెప్తున్నా, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఆలోచన ఇస్తాడు. చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చాలు. ఇక్కడ చూడండి, అన్నాకి పిల్లలు లేరు. ఎవరు లేరు? అన్నాకి పిల్లలు లేరు. వస్తుంది, మందిరంలో ఏడుస్తుంది, బాధపడుతుంది, కన్నీళ్ళు పెడుతుంది, దుఃఖపడుతుంది, చాలా రోదన చేస్తుంది. కానీ దేవుడు ఎందుకో ఏంటల్లా వచ్చిన 10 సారి ఏడుస్తుంది, ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేస్తుంది, జవాబు రావట్లే. అప్పుడు ఆమె ఆలోచన చేయడం ప్రారంభించింది. ఏంది, ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ప్రభు ఒక ఆలోచన చెప్పాడు ఆమెకి. అమ్మా, నాకు నీ బిడ్డ కావాలి, నాకు ఒక ప్రవక్త కావాలి, అది నీ కడుపులో నుంచి నేను తీసుకోవాలనుకున్నా. కానీ నువ్వేం చెప్తున్నావు? నా నింద తొలగించు, నా గుర్రాలతనం తొలగించు అంటున్నావు, కానీ నా బాధ నువ్వు చూస్తున్నావా? నాకు నిజమైన ప్రవక్త లేడు దినాల్లో, నాకు ఒక మంచి ప్రవక్త కావాలి, అది నీ కడుపులోకి తీసుకోవాలనుకుంటుండా. ఏంది మందలు అన్నాడు. అప్పుడు వెంటనే ఆమె ఏమని ఒప్పుకుంటుంది? నా ఒక మగబిడ్డని ఏం చేస్తాను, నీకు సమర్పిస్తానంటుంది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు ఆ మందిరంలో. ఏం పేరు? ఆయన పేరు ఏలి. ఆయన ఏమన్నా చెప్పాడా ఆమెకి? అమ్మా, నీకు బిడ్డలు పుట్టాలంటే నువ్వు ఒక మగబిడ్డను కానీ ఇస్తానంటే దేవుడు ఇస్తాడని చెప్పాడా? చెప్పలేదు. భర్త ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. కానీ మరి ఎట్లా ఆమె ఆ మొక్కుబడి చేసుకుంది? ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఆమెకే ఒక ఆలోచన ఇచ్చాడు. ఎవరికి? ఆమెకే ఒక ఆలోచన ఇచ్చాడు. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని ఆలోచన మనకు అందుతుంది. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా కనిపెడతా ఉన్నప్పుడు దేవుని ఆలోచన దేవుడు మనకి అందిస్తాడు. దేవుడు ఆలోచన ఆమెకు అందించాడు కాబట్టి ఆమె ఏమని కోరుకుంది? ఇప్పుడు ఇంకొక మాట కూడా అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు నిన్న తొలగిపోవాలంటే ఆడబిడ్డ పుట్టిన సరిపోదుగా. ఆమె గొడ్రాలు, ఒక ఆడబిడ్డ పుట్టిన ఏమంటారు? తల్లి అంటారు. మగబిడ్డ ఎందుకు అడుగుతుంది? దేవుడు ఆలోచన చెప్పున్నాడు ఆమెకి. ఏమని? నాకు ఒక ప్రవక్త కావాలి, నీ బిడ్డనే తీసుకుంటా, నాకు నీ కుమారుడు కావాలని చెప్పున్నాడు. అందుకని స్పెసిఫిక్గా ఆమె ఏమడుగుతుంది? అటు అడగచ్చా? అడగచ్చు. మన తండ్రి మనం అడగచ్చు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు చెప్తాడు, ఆయన ఆలోచన మనకి చెప్తాడు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఒకటి, వాక్యం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఆయన వాక్యాన్ని మనకి ఆలోచన ద్వారా చెప్తాడు. రెండోది, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలోచన మనకి చెప్తాడు. మూడోది, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఆలోచన మనకి చెప్తాడు. తర్వాత దైవికమైన ఆలోచన ఉంది, దాని గురించి చెప్తానండి. చూడండి, నిర్గమకాండము 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.
మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. చూడండి, ఇక్కడ ఇంకొక మాట చెప్తా. 1000 మందికి, 100 మందికి, 50 మందికి ఆ మాట తీసుకున్నాడు జగన్. అందుకని వాలంటీర్లు పెట్టాడు. ఇది ఎక్కడి నుంచి పెట్టాడు ఆయన బైబిల్ చదివితేనే వచ్చిన ఆలోచనలు అవన్నీ ఎట్టొచ్చింది ఆయనకి 50 మందికి ఒక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్లు పెట్టాలని అంటే ఈ వాక్యంలో వచ్చిందని చాలామంది ఆలోచన కూడా కరెక్టే కూడా. అంటే 1000 మందికి ఒకరిని పెట్టమన్నాడు, తర్వాత 100 మందికి ఒకరిని పెట్టమన్నాడు, 50 మందికి ఒకరిని పెట్టమన్నాడు. ఎందుకంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని. అయితే ఎటువంటి వాళ్ళని పెట్టమన్నాడు? సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండితనం లేకుండా ఉండాలి వాళ్ళలో. ఎవరు న్యాయాధిపతి లంచం తీసుకున్నాడు అనుకో, ఇంకా న్యాయం ఏం జరుగుతుంది? ఈ 4 క్వాలిటీలు ఉన్న వాళ్ళని పెట్టమన్నాడు. అప్పుడు మోషే ఈ విధంగా ఏర్పాట్లు చేశాడు న్యాయాధిపతుల వ్యవస్థని. అక్కడి నుంచి వచ్చింది కోర్టులు, జడ్జీలంతా. మీకు తెలుసా, లా చదివేవాళ్ళు బైబిల్లో ఆది కాండము, నిర్గమ కాండము, లేవి, ద్వితీయోపదేశ కాండము చదవాలా. ఇంతకుముందు వాళ్ళ పాఠ్య పుస్తకాలు ఉండేది. ఇంతకుముందు వాళ్ళకి ఆ శాస్త్రం ఉండేది. ఆ 4 పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అంటే బైబిలే అన్నిటికీ ఆధారం. హల్లెలూయా. అన్నిటికీ ఆధారం బైబిలే. కానీ దీనికి పునాది ఎవరో? బైబిలే. కాబట్టి ఆ మంచి ఆలోచన మోషే తీసుకొని అలా చేయటాన్ని బట్టి ఆయనకి సుఖం కలిగింది, ప్రజలకి సుఖము కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి సుఖం కలిగిందంటే 100 మందికి చెప్పేది 10 మందికి చెప్పేసి మళ్ళీ రెస్ట్కి వెళ్ళిపోతున్నాడు. ప్రజలకి ఎక్కడ సుఖం కలిగిందంటే 2-3 రోజులు వరుసగా నిలబడేదానికి బదులు వచ్చిన రోజే సమస్య పరిష్కరించుకొని వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా ఒక దైవికమైన ఆలోచన ఆయన ఇచ్చాడు. రెండో మాట, మొదటి రాజుల గ్రంథము 1:12. కాబట్టి నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము. ఏం చెప్తాను? ఇక్కడ నాతాన్ అనే ప్రవక్త, మీరు తర్వాత ఇంటికి చదవండి ఆ భాగం, బేర్షెబా అనేటువంటి ఆమె దగ్గరకు వచ్చాడు. వచ్చి, అమ్మా నేను నీకు ఒక ఐడియా చెప్తాను అన్నాడు. ఎందుకు ఐడియా అంటే, నీ ప్రాణం, నీ కుమారుడు ప్రాణం నువ్వు కాపాడుకోవాలంటే నా ఆలోచన వినాలన్నాడు. అయ్యా ప్రవక్త కదా, చెప్పండి అని చెప్పేసి అడిగింది. ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు డైరెక్ట్గా రాజుకాడికి వెళ్ళిపో. రాజుకాడికి వెళ్ళిపోయేసి ఏం చేస్తావంటే, రాజుని అడుగు. రాజు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నా తర్వాత నీ కుమారుడే రాజు అని చెప్పున్నాడు కదా, నీకు చెప్పాడు కదా, ఆ మాటను తెచ్చుకోబో. తర్వాత ఏం చెప్తావంటే, రాజా ఫలానాయన నీకు మరొక కుమారుడు ఫలానా చోట మీటింగ్ పెట్టున్నాడు, ఎందుకంటే నేను రాజుని అని ప్రకటించుకుంటున్నాడు అక్కడ. అది నీ మూలంగా జరుగుతుందా, నీకు తెలియకుండా జరుగుతుందా, నువ్వు అతని రాజుని చేసావా అని అడుగు. నేనే చేశానని చెప్పాడు అనుకో, అప్పుడు ఈ మాట అడుగు. ఏమాట? నాకు చెప్పేవి కదయ్యా, నీ కుమారుడిని రాజుని చేస్తానని చెప్పేవి కదా, ఇప్పుడు నువ్వు ఎట్ట చేస్తావని అడుగు. లేదు నాకు తెలియదమ్మా, వాడేదో నాకు తెలియకుండా చేస్తున్నాడు కథ అంతా అన్నాడు అనుకో రాజు, అప్పుడు చెప్పు, నా కుమారుడిని నీ తర్వాత రాజుని చేస్తానన్నావు కదా, నువ్వు బ్రతికుండంగానే అది చేసేసయ్యా, లేకుంటే నీ దాసురాలను నన్ను చంపేస్తారయ్యా, నువ్వు నాకు న్యాయం చేయయ్యా అని అడుగు రాజుని. అప్పుడు రాజు చేస్తాడని చెప్పి ఐడియా ఇచ్చి పంపించాడు ఈయన. ఎవరు? నాతాను ప్రవక్త. అదే ఐడియా ప్రకారంగా పోయింది ఆమె బేర్షెబా. పోయి రాజుకు మనవి చేసుకుంది. రాజు కోపం వచ్చేసింది. ఏమని? వాడు నా కొడుకైతే మాత్రం నా పర్మిషన్ లేకుండా నా రాజ్యాన్ని వాడు తీసుకోవటం ఎట్లా, వాడు ప్రకటించుకోవడం ఏంది, సరే పిలువు సొలొమోన్ని, నేను చేస్తానని చెప్పి సొలొమోను రాజు చేశాడు. సొలొమోను రాజు చేశాడు. సొలొమోను రాజు అయిపోయి బోరలు ఊది ప్రకటన చేశాడు. చూడు, ఆడ మీటింగ్ పెడతల్లా వాడు గడగడ వణికినాడు ఆడ. ఎందుకు? కథ ఏం మారిపోయింది అసలు. అతను అనుకున్నాడు, కొంతమందికి తెలివనాలో అతి తెలివనాలో తెలియదు, ఏదైనా ఒక ప్రాసెస్లో పోవాలా, అది తెలివి ఉపయోగించకూడదు. వాడు అనుకున్నాడు
నేను సౌందర్యవంతుడిని, తెలివిగలవాడిని, నా తండ్రి నన్ను కాకుండా ఎవరిని రాజుని చేస్తాడని వాడంతటి వాడే ఊహించుకొని, వాడే ప్రకటించుకొని, వాడు అందరికీ భోజనాలు పెట్టి ఏందే అక్కడ డిన్నర్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రవక్త ఏం చేశాడు? తెలివిగా ఆలోచన చెప్పి పంపించాడు. ఎక్కడికి? దావీదు మహారాజు గారికి. అక్కడ కథ మారిపోయింది. ఆడేమో వాడు రాజు అనుకుంటున్నాడు, జరిగిందంతా ఇక్కడ జరిగిపోయింది. ఇంకా రాజు అభిషేకం చేసి చెప్పేసిన తర్వాత ఇంక ఎవడేం చేస్తాడు? గడగడలాడేది దాముకున్నాడు అతను పోయి. అయితే ఈ ఆలోచన దైవికమైన ఆలోచన అంటారు. మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆలోచన చెప్పే నాయకులు కావాలి. హల్లెలూయా. చదవండి సామెతలు 20:18. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. చూడండి, ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడు. నువ్వు ఒక సమస్యలో ఉన్నావు, నీకేం చేయాలో అర్థం కావట్లే, నీకు ఒక సజెషన్ చెప్పేటువంటి ఒక మంచి గైడ్ కానీ మంచి నాయకుడు కానీ ఉంటే నీకు ఆ సమస్య పరిష్కారం అయిపోద్ది. హల్లెలూయా. అయితే అక్కడ మోషేకి దేవుడు వాళ్ళ మామ ద్వారా చెప్పాడు. ఇక్కడ నాతాను ప్రవక్త ద్వారా బెర్షెబాకు చెప్పాడు. ఆమె వెళ్ళింది, ఆమె జీవితాన్ని, ఆమె కుమారుడి జీవితాన్ని చక్కపెట్టుకుంది. ఈ విధంగా మనకి మంచి దైవికమైన ఆలోచన చెప్పేవాళ్ళు కావాలా. అట్టని చెడ్డ ఆలోచన చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి మళ్ళీ చెప్తాను నెక్స్ట్ పాయింట్లో. అందరి ఆలోచనలు మనం తీసుకోకూడదు, అందరి మాట మనం వినకూడదు. అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు ఆలోచన అంటే వాళ్ళ ఆలోచన తీసుకున్నామంటే జీవితమే పోతుంది. మీకు తెలుసా, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంట. విన్నారు ఎప్పుడన్నా? ఆ దినాల్లో ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వస్తే ఏం జరిగిందంటే, ఐడియా ఫోన్ కొన్నాడు. అది పోస్ట్ పెయిడ్, మనం వాడేది ప్రీపెయిడ్. అంటే డబ్బులు వేసుకుంటే పోద్ది, డబ్బులు లేకపోతే అయిపోతుంది. పోస్ట్ పెయిడ్ అంటే అటు కాదు, కరెంటు బిల్ వేసుకుంటే వస్తుంది, ఎంత కాల్చుకుంటే అంత. అప్పుడు ఆయన ఫోన్ కొనేసి ఈదులు అందరూ చెప్పాడంట, నేను ఫోన్ కొన్నాను. వహామి వాళ్ళ బంధువు దుబాయ్లో ఉంది. అన్న మా అక్క దుబాయ్లో ఉంది, మాట్లాడుకోవచ్చు అన్నదంట. మాట్లాడుకోమ్మా ఇదిగో అని ఇస్తున్నాడు. ఆమె ఇంట్లో మాట్లాడినట్టే గంట అంటుంది, ఇదిగమ్మా మాట్లాడుకో అని ఇస్తున్నాడు ఆయన. నెల వచ్చేసింది, 20,000 బిల్లు చేసింది. దేనికి? ఫోన్కి. ఎందుకు? గంటలు మాట్లాడుతూ రాదా. అప్పుడు ఇవన్నీ లేవు. అప్పుడు అంగటవాడు చెప్పాడంట, ఐడియా నీ జీవితాన్ని మార్చదని చెప్పాడమ్మా. నాకు అప్పుడు తెలియలేదు, నేను వాడు చెప్పిన మాట ఐడియా ఫోన్ కొనుక్కొచ్చుకున్నాను. ఈరోజు అర్థమైపోయింది. ఏంది ఐడియా జీవితం ఎంత మారుస్తుంది అనేది. ఇప్పుడు 20,000 ఎవరు కట్టాలా? ఆమె కడుతుందా? అప్పుడు అనుకున్నాడంట, ఇదేమోనో ఐడియా జీవితాన్ని మారుతుందంటని. నిజమే, కొందరు జీవితాలు కొన్ని ఆలోచనలు అట పాడు చేసేస్తాయి. రండి, ఎట పాడు చేస్తాయో చెప్తా. రండి, బైబిల్ తీసుకోండి. ఇప్పుడు ఏం చెప్పాను నేను? దేవుని ఆలోచన గురించి చెప్పాను, దైవిక ఆలోచన గురించి చెప్పాను. ఇప్పుడు సాతాను ఆలోచన గురించి చెప్తా. యోహాను సువార్త 13:2. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు. చాలమ్మా చూడండి, ఇక్కడ ఇస్కరియోతు హృదయంలో సాతాను ఏం పుట్టించాడు? యేసు ప్రభుని అప్పగిస్తే నీకేమన్నా వస్తుంది అని పుట్టించున్నాడు. పోయి బేరం మాట్లాడుకున్నాడు. ఎవరితో? ఆ శాస్త్రులతో, పరిసయ్యులతో బేరం మాట్లాడుకున్నాడు. నేను యేసు ప్రభుని అప్పగిస్తా, నాకేమి ఇస్తారు అంటే 38 నాణాలు ఇస్తాం అని చెప్పారు. ఉచితంగా వచ్చేది కదా, ఏంది ఆయన కష్టపడుతున్నాడా? ఎంతో కంతలని 37 నాళ్ళకి మొట్టుకున్నాడండి. ఇలాంటి యేసు ప్రభుని ఏందండి 37 నాళ్ళకి అమ్మేదా? యేసు ప్రభు విలువ ఎంతకు మొట్టుకొచ్చాడా బేరవా? 38 నాణాలకి. ఎవరిని? యేసు ప్రభుని అమ్మేసేదానికి. సాతానుడు ఎప్పుడైనా మీకు ఆలోచన ఇస్తే ఎలా ఉంటుందో చెప్తానండి. ఈజీ మనీ గురించి చెప్పాడంటే అది సాతానుది. నీకు అటు డబ్బు వస్తుంది, ఇటు డబ్బు వస్తుంది, ఆ డబ్బు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తే అది సాతానుది. నువ్వు పేకటాడు,
బ్రహ్మాండం గెలుస్తావు. రమ్మి ఆడతావా? ఆడేవనుకో ఇంకేముందే, నువ్వు కోటీసుడు అయిపోతావు. అమ్మా నీ చేతులు ఎంత డబ్బు ఉంటుందో. ఇదంతా సైతాన్ ఆలోచనలు. క్రికెట్ బెట్టింగ్ పెడతావా? ఎవడన్నా గెలిచి ఉన్నాడా? ప్రాణాలు పోగొట్టుకుని ఉండారు ఓట్లోకి పోయి. దేనిలోకి పోయి? ఆ బెట్టింగ్లో పోయి అవి కట్టి అవి చేసి. కానీ సైతాన్ ఏమని ఆశ పుట్టిస్తాడు? కానీ 100 పెట్టు నీకు వస్తుంది. ఈరోజు 100 పెడతావు, రేపు 1000 పెడతావు, రేపు 10,000 పెడతావు, లాగేస్తాడు అంతే. ఇదంతా సాతాన్ యొక్క ఆలోచన. ఎవరి ఆలోచన? ఇది ఒక కోణం. రెండో కోణం చెప్తానండి. దావీదుకి ఒక కొడుకున్నాడు. వాడికి ఒక చింత పట్టుకుంది. దావీదు యొక్క ఇంకొక భార్య కూతురిని వీడు మోహించాడు దుర్మార్గుడు. సరే వాడు మనసులో పెట్టుకొని ఏం చేయలేక ఏం చెప్పలేకున్నాడు. వాడికి ఒక పనికి మాలిన స్నేహితుడు ఉన్నాడు. ఎవరు? కీర్తన 1:1 చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల ఆలోచన చొప్పున ఒక దుష్టుడు ఉన్నాడు, సైతాను మనుషుడు. వాడేం చెప్పాడంటే, వరే ఆమెని ఈ విధంగా పాడు చేసి ఫస్ట్, అప్పుడు మధ్యస్థం వస్తుంది. అప్పుడు ఎవరికి ఇస్తారు? ఆమెని నీకు ఇస్తారని చెప్పేశాడు దుర్మార్గుడు. ఎవరు? ఒరే నీకు బుద్ధి ఉందంటరా, ఆ అమ్మాయి నీకేమవుతుంది? చెల్లెలు కదా, నీకేమన్నా బుద్ధి ఉంది, జ్ఞానం ఉందా అని బుద్ధి చెప్పి పంపించాల్సినోడు ఏం చెప్పాడు? చెడ్డ ఆలోచన, దుష్టుని ఆలోచన చెప్పాడు. ఆ ప్రకారంగా వాడు చేసేసాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నకి రోషం వచ్చింది. ఆ అమ్మాయి అన్నకి వాడిని చంపేశాడు. ఎవరిని? ఆ చేసినోడిని. ఇంకా గందరగోళం అయిపోయింది పరిస్థితి. అయితే ఈ ఆలోచన చెప్పేవాడు అటు చెప్పండకూడదు వాడికి. వాడిని తన పోయి బుద్ధి చెప్పుంటే వాడు మనసు మార్చుకున్నాం. కొంతమంది దుష్టులు ఉంటారండి. సైతానే డైరెక్ట్గా వచ్చి చెప్పదు మీకు. సైతాను కొందరు మనుషుల్లో నుంచి వచ్చి చెప్తాడు. కొందరు మనుషుల ద్వారా చేస్తాడు పని. మనల్ని చెడగొట్టడానికి, పాడు చేయటానికి, చెడ్డ ఆలోచనలు మనకి, పాపపు ఆలోచనలు మనకి తీసుకుని వస్తాడు. ఎవరు? సాతాను. మనకు వస్తుంది, మనం కాదంటే ఇతరుల ద్వారా చెప్పిస్తాడు. అవి విన్నావో? ఐడియా ఫోన్ ఏం చేసింది? జీవితాన్ని మార్చింది కదా. అట్లా మారిపోతే జీవితం. ఇప్పుడు అడుగుతున్నా, మీ స్నేహితులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా ఇలాంటి ఆలోచనలు మీకు చెప్తే, మీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే మీరేం చేస్తారు? ఖండించండి అలా అని వాళ్ళని ఖండించాలా కదా. మనం అవునక్క, అవునమ్మా, అట్టనా, అదే విషయము, అటు చేయాలా అని చేసినామనుకో, ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. జీవితం కొలాప్స్ అయిపోతుంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కొండిగాడు లేకపోతే జగడం ఆగిపోద్దంట, కట్టి లేకపోతే పొయ్యి ఆగిపోద్దంట. ఇప్పుడు కొంతమంది చెడుగా మారటానికి కారణం మరికొంతమంది మనుషులు. వాళ్ళకి ఇచ్చే ఆలోచనల వల్ల వాళ్ళు అలాగా మారుతారు. చూడండి, వాక్యంలో చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 15:31. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. చూడండి, ఇక్కడ దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు మీద కుట్ర చేసి అబ్షలోము ఆయన తరిమేసి ఆయన రాజు అయ్యాడు. దావీదు ఇక్కడ అహీతోపేలు అంటే ఆయన సలహాదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు పార్టీ మార్పాడు ఇతను రాజకీయంగా. ఎవరు? అహీతోపేలు మారిపోయి తండ్రి పక్క నుంచి కొడుకు పక్క వచ్చేసి కొడుకుకి ఆలోచనలు చెప్తున్నాడు చెడ్డగా, తండ్రి మీదకి విరోధంగా. ఏమని? ఇదిగో మీ తండ్రి గురించి నాకు తెలుసు, ఇటు చేసేవంటే ఆయన పొరుగు చచ్చిపోతాడు, ఇదిగో అటు చేసేవంటే ఆయన అటు అయిపోతాడు అని చెడ్డ చెడ్డ ఆలోచనలు ఈ వ్యక్తికి ఆ వ్యక్తి బోధిస్తున్నాడు. దావీదుకు తెలిసింది. ఇంక ఎత్తుకున్నాడు ప్రార్థన, యేసు నామములో అహీతోపేలు ఆలోచనన్నీ చెడిపోను కాక అని. అంతే, అహీతోపేలు ఆలోచనని చెడిపోయి ఓడిపోయి ఊరి పెట్టుకొనే చచ్చినాడు. ఎవరు? ఈరోజు నేను అడుగుతున్నా, మీ భర్తలు మంచివాళ్ళే, మీ భార్యలు మంచివాళ్ళే, మీ బిడ్డలు మంచివాళ్ళే, కానీ వాళ్ళతో ఉన్నారే స్నేహితులు, వాళ్ళు చెప్పే ఆలోచన వల్ల వీళ్ళు మారిపోతారు. అది కూడా బైబిల్లో చూడండి.
మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. సొలొమోను తర్వాత రెహబాము రాజు అయ్యాడు. ఎవరిని వస్తే చిన్న వయసులోనే రాజు అయ్యాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు కాబట్టి. ప్రజలందరూ వచ్చారు, అయ్యా పన్నుల భారం ఎక్కువైపోయింది, మేము కట్టలేము, కొంచెం ఏదైనా తగ్గిస్తే మేము కట్టుకుంటాము, మాకు కొంచెం సులభతరంగా చేయ పరిపాలన, మేము మీకు దాసులుగా ఉంటాం, మీ సేవ చేసుకుంటాము అని చెప్పుకొని పోయారు. ఎవరు? ప్రజలు. ఈయన పోయేసి పెద్దవాళ్ళందరినీ, నాయకుల్ని, మంత్రుల్ని, పెద్దవాళ్ళందరిని అడిగాడు. పెద్దవాళ్ళని ఇట్లా చెప్పారు ప్రజలు, వాళ్ళకి ఏం చేద్దాం అని అడిగాడు. ఫస్ట్ వాళ్ళు చెప్పారు, రాజా కరెక్టేను, వాళ్ళు బాధల్లో ఉన్నారు కాబట్టి కొంచెం అట్లేనని చెప్పు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు నువ్వు ఏం చెప్పినా వింటారు, ఇప్పుడు కాదు అని చెప్పాకు వాళ్ళ మాట అని చెప్పి పంపించారు. ఎవరు? పెద్దవాళ్ళంతా, అనుభవం ఉన్న వాళ్ళంతా. వీళ్ళని పక్కన పెట్టేసాడు. ఎవరిని? ఫ్రెండ్స్, తొట్టి గ్యాంగ్ ఫ్రెండ్స్ వచ్చినారు అందరూ. వచ్చిన తర్వాత వాళ్ళకందరికి హిందూ చేసి పార్టీ చేసి, ఇదిగో మా రాజ్యంలో మా ప్రజలు ఇలా అడిగారురా, నన్ను ఏం చెప్పమంటారో అని అడిగాడు. నువ్వు రాజురా, నువ్వేంద్ర వాళ్ళకి భయపడేదా? చెప్పా, ఎక్కువ చేస్తానని చెప్పు, ఎక్కువ మాట్లాడితే కొట్టి లాభలేస్తానని చెప్పు వాళ్ళని అని చెప్పినారు. ఎవరిని? వీడికి ఐడియా చెప్పినాడు. వీడి పోయి ఏం చేశాడు? యవనస్తుడు రాజు పెద్దలు చెప్పిందంతా పక్కన పెట్టేశాడు. వీళ్ళు చెప్పిల్లా కొండకాయ పిల్లకాయలా, వాళ్ళు చెప్పింది పోయి చెప్పాడు. వాళ్ళ శరీరమని కోపం వచ్చా. ఎవరికి? మేమేదో బాధల్లో వచ్చి చెప్పుకుంటే ఎందుకంటే చెప్పినామని చెప్పేసి అప్పుడు రాజ్యం పాడైపోయింది. ఎవరు ఆలోచన తీసుకున్నాడు? ఇతను ఎవరు ఆలోచన తీసుకున్నాడు? వాళ్ళ ఆలోచన తీసుకోకుంటే బాగుండేదా లేదా? బాగుండేది. ఇప్పుడు చెప్పండి, మీ బిడ్డలు మంచోళ్ళే, మీ భర్తలు మంచోళ్ళే, మీ భార్యలు మంచోళ్ళే, మీ పిల్లలు మంచోళ్ళే, వాళ్ళతో ఉన్నారు తోక. ఏ తోక? ఫ్రెండ్షిప్. వాళ్ళు చెప్పి ఆలోచనలు కొంత ప్రభావం చూపిస్తాయి. ఎవరి మీద? వాళ్ళ మీద. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, నా భర్తకు చెడ్డ ఆలోచనలు చెప్తున్నాడు ఎవడోడు, వాడు యేసు నామములో వాడి ఆలోచనలన్నీ లైవ్ అయిపోను గాక. నా భార్యకి కాపురం చేయకుండా చెడు ఆలోచన చెప్తుంది ఎవరు? ఆమె. యేసు నామములో ఆలోచనలు చెడిపోను గాక అని ప్రార్థన చేయాలి. నా బిడ్డలని మంచి మార్గంలో నడవకుండా చెడు ఆలోచన చెప్తున్నవాడు ఎవడో వాడి ఆలోచనలను లయమైపోను గాక అని ప్రార్థన చేయాలి. అహితాఫేలు ఉరి పెట్టుకుని చచ్చాడు. ఏమాడు? చెడగొట్టాలని చూశాడు, వాడే చెడిపోయినాడు. వాడెడ చెడిపోతాడు? సామెత కదా, చెడగొట్టకరా చెడతావని వాడు బాతాడు. కానీ ఈ లోపల మనం చెడగొడతాడు వాడు. అందుకని మన బిడ్డలు బాగుండాలా, మన కుటుంబం బాగుండాలంటే మీ ప్రార్థనలు ఇది చెయ్యాలి. మీరు ఏమని? దుష్ట ఆలోచనలు మా బిడ్డల మీద కానీ, మా కుటుంబం మీద కానీ, మా యొక్క భర్త మీద కానీ, భార్య మీద కానీ ఉండకూడదు, అవి దూరం అయిపోవాలని ప్రార్థన చేయాలి. దావీదు ఏం చేశాడు? అది అనగానే అహితోఫేలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అంతే. వాడు ఐడియా ఫెయిల్ అయిపోయింది, వాడికి అవమానం అయిపోయింది. అవమానం అయిపోయి, అంటే నా ఐడియా ఫెయిల్ అవ్వటమా, నేను చెప్తే ఎప్పుడు ఫెయిల్ కాల, నేను బతకాలనా అని పోయా ఉరేసుకున్నాడు. ఉరేసుకున్నది కూడా ఎవరు ఆలోచన? కుటుంబంలో గొడవ వచ్చింది, భార్య భర్తలు గొడవ వచ్చింది. సైతాన్ ఏమంటాడా? ఇంకా నువ్వు బతకబాకు, నువ్వు బతకకూడదు, నువ్వు రాసం కలిగి ఉంటే ముందు తాగుతావా, కరెంటు పట్టుకుంటావా, రైలు కింద పడతావా, ఊరికి వెళ్ళిపోయాడు సస్తావా అంటాడు. అప్పుడు నువ్వేమనాలా? ఒరే సిగ్గుమాలిన సైతానుడా, నా ఇల్లు, నా భర్త, నా బిడ్డలు, నేను ఆడికి రాపోయేది, నేను ఎందుకు పోతా? అవసరమైతే కొద్ది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, దేవుని కాడ కన్నీళ్ళు పెడతా, మార్చుకుంటా నా భర్తని, మార్చుకుంటా నా బిడ్డల్ని, నేను ఎందుకు పోయేది అని చెప్పాలా. కానీ కొంతమంది ఏం చేస్తారో, నేను ఇంక బతకను, బతికే బల్లే నాకు ఇంకా అని పోయి ఇంకేదో ఒకటి చేసుకుంటారు. అటు సావరు, బతకరు, మధ్యలో అల్లాడతారు. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే
ఆత్మహత్య చేసుకోకూడదు, అతి చేయకూడదు. ఏంది? ఆత్మహత్య చేసుకోకూడదు, అతి చేయకూడదు. కాబట్టి నువ్వు అతి చేయకపోయినా నిన్ను చంపుకున్నా కూడా అది పాపమే, నరకానికి పోతావు, నువ్వేం దాకా చచ్చినా సరే. కాబట్టి ఎప్పుడు అలాంటి చెడ్డ పని చేయకూడదు. అయితే ఏం చేయాలా? మోకరించి కసిగా పట్టుదలగా ప్రార్థన చేయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఎన్ని సమస్యలున్నా ప్రార్థనలో అడుగు, ఆయన కొరకు కనిపెట్టు, నీకు ఆలోచన చెప్తాడు ఆయన. చూడండి చివరి మాట, యెషయా గ్రంథము 30వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. యెహోవా వాక్కు ఇదే, లోబని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. చూడండి, వారు నన్ను అడక్క ఆలోచన చేస్తారు, నేను నియమించిన సంధి చేసుకున్నాను అన్నాడు. అంటే దేవుడు ఏం చేయాలా? అడిగితే చెప్తాడు ఆలోచన. మనం అడక్కడ ఏం చేస్తున్నాము? ఏదైనా దేవుణ్ణి అడగండి. మనకు దేవుడు ఉన్నాడండి, పరలోక తండ్రి ఉన్నాడు. దిక్కులేని వారం కాదు మనం, ఏ ఆధారం లేని వాళ్ళం కాదు. మన ప్రభు ఉన్నాడు మనకి. నీకు ఆరోగ్య సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, వ్యాపార సమస్య అయినా, బిడ్డల సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, ఏదైనా దేవుణ్ణి అడుగు, ఆయన ఆలోచనిస్తాడు నీకు. అయితే ఆయన నువ్వు అడగకపోతే నీ ఇష్టానుసారం నువ్వు చేసుకొని తిప్పలు పడుతూనే ఉంటావు. అందుకని 3 మాటలు చెప్పిన. చెప్పండి, దేవుని ఆలోచన ఏంటో చెప్పా, దైవిక ఆలోచన ఏంటో చెప్పా, సాతాను ఆలోచన ఏంటో చెప్పా. ఇక మీ అనుదిన జీవితంలో ఇలాంటి సమస్యలు ఏదైనా మీరు ఎదుర్కొనేటప్పుడు మీరు అర్థం చేసుకొని ఇది ఏ ఆలోచన ఏంటని గ్రహించుకొని జాగ్రత్తగా ప్రాక్టికల్గా నడవండి. అప్పుడు దేవుడు మనతో ఉండి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి ఆలోచనలు తెలియక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకున్నావేమో, సాతాను ఆలోచనలు తీసుకొని నువ్వు ఎటంటట ప్రవర్తించావేమో, దుష్టుడు ఆలోచన చొప్పున నువ్వు పాపానికి గురేవేమో. సహోదరుడా, సహోదరి, ఈరోజు నుంచైనా నువ్వు దేవుని ఆలోచనకి, దేవుని నడిపింపుకు లోబడి దైవికంగా నువ్వు నడుచుకుంటే నీ ముందు ఉన్న సవాళ్ళు, సమస్యలు అన్నీ పరిష్కరించుకొని నువ్వు సునాయాసనంగా ముందుకెళ్ళిపోతావు. ఒకసారి పరిశీలన చేసుకొని ఒక తీర్మానం చేసుకో. ప్రభా, ఇక్కడి నుంచి నీ ఆలోచన ప్రకారంగా నడుస్తా, దైవిక ఆలోచన తీసుకుంటా, దుష్టుడి ఆలోచన నాకు వద్దు, వాడు ఎన్ని ఆశలు చెప్పినా నాకు వద్దు, నేను నీ మాట వింటా అని నువ్వు నడుచుకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చి ఆశీర్వదించు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి, తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. మా అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.